ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. మార్చి 27 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవవలసిన లేఖన భాగం ఉదయం న్యాయాధిపతులు 1, 2 మరియు 3 అధ్యాయములు. సాయంత్రం లూకాసు వార్త 4వ అధ్యాయము 1 నుండి 30 వచనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడైననుగాక. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? మీరు ఆత్మీయంగా అంతకంతకు బలాభివృద్ధి పొందటం వలన మీరు శారీరకంగా కూడా చాలా ఆరోగ్యవంతులుగా ఉంటారు. మీ ఆరోగ్యానికి రహస్యం ఆత్మీయంగా మీరు బలపడడమే. ఎప్పుడైతే ఆత్మలో మీరు దినదినం వర్ధిల్లుతూ ఉంటారో ఆటోమేటిక్గా మీ శరీరం, మీ మనస్సు ఉత్తేజితమవుతుంది. అద్భుతమైనటువంటి సన్నిధి మిమ్మలను ఆవరిస్తుంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు మనకి ఏర్పరిచిన వాక్య భాగాన్ని చదువుకుందాం. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 47వ వచనం. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండువారందరూ తెలుసుకొందురు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను. ఈ మాటలు భక్తుడైనటువంటి దావీదు పలికిన మాటలు. చాలా విశ్వాస సహితముగా ఈ మాటలున్నాయి. 40 రోజుల నుండి ఇశ్రాయేలు ప్రజల్ని వెక్కిరిస్తూ, వ్యంగ్యముగా మాట్లాడుతూ, వారిని తోలనాడుతూ, వారు నమ్మిన సైన్యములకు అధిపతియగు ప్రభువుని దూషిస్తూ గొల్యాతు అనువాడు చాలా పొగరు పట్టినటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. 40 రోజుల నుండి ఎవరు కూడా ఆ గొల్యాతుని ఎదిరించలేకపోయారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాగోలా దావీదు అక్కడికి రావడం జరిగింది. ఆ సన్నివేశం చూశాడు. ఒకవైపున ఇశ్రాయేలీలు, మరొక వైపున ఫిలిష్తీలు ఉండడం గమనించాడు. అవతల వైపు నుండి గొల్యాతు ఇశ్రాయేలు ప్రజల్ని శపిస్తున్నాడు, దేవునిని దూషిస్తున్నాడు. ఆ విధంగా మాట్లాడుతున్నప్పుడు దావీదు ఆ మాటలన్నీ విని తన రక్తం పొంగిపోతున్న ఆ పరిస్థితుల్లో సవాలు విసిరాడు. నేను ఆ యుద్ధానికి వెళతానని సౌలు దావీదుని ఆ యుద్ధానికి పంపించాడు. ఆ యుద్ధ భూమిలో దావీదు ఎటువంటి అనుభవం లేనివాడుగా ఉన్నాడు. అతడికి ఖడ్గం పట్టుకోవడం తెలియదు, డాలు పట్టుకోవడం తెలియదు, బల్యము విసరడం తెలియదు. కేవలం ఒక గొర్రెల కాపరిగా తన చేతిలో ఒక దుడ్డుకర్ర పట్టుకొని ఆ గొర్రెలను యోదయ కొండసీమలో వాటిని మేపడం మాత్రమే ఈ దావీదుకు తెలుసు. కానీ దేవుని యందు బలమైన విశ్వాసం కలిగినటువంటి వాడు. దావీదు గొల్యాతుని సవాలు చేస్తూ ఇలా అంటున్నాడు, యుద్ధం యెహోవాదే, యుద్ధం యెహోవాదే. అవును నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు దేవుని మీద ఆధారపడ్డాడు. ఒక గొల్యాతు తన ముందు నిలబడి ఉండడం చూశాడు. అయితే దావీదు తన సొంత బలము మీద, తన సొంత జ్ఞానం మీద, తన సొంత తెలివితో ఆ యుద్ధ భూమిలోకి రాలేదు. అతడు దేవుని యందు విశ్వాసముంచిన వాడై ఆ యుద్ధ భూమిలోకి ఒక్కసారిగా దుమికాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ ఎదుట ఒక గొల్యాతు కాదు, 100 మంది గొల్యాతులుండొచ్చుగాక. కానీ దేవుడు మీ పక్షమున నిలబడి ఆయన యుద్ధమాడబోతున్నాడు.
ఆయన మీ కొరకు అద్భుతమైన జయమును సాధించి మీకు అనుకరించబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గొల్యాతుని ఎక్కడ కొట్టినా అతడికి దెబ్బ తగలదు. తల నుండి పాదాల మట్టుకు అతడు కవచం ధరించుకున్నటువంటి వాడై దావీదు ఎదుట నిలబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతడికి ముందు డాలు ఎత్తుకొని ముందుగా నడిచేవారు ఉన్నారు, కానీ దావీదుకి ఎవరు లేరు. అలాంటి సమయంలో తన చిక్కములో ఉన్నటువంటి ఒక్క రాయి తీసుకొని గిరగిర తిప్పి ఆ గొల్యాతు వైపుకు సూటిగా విసిరాడు. అద్భుతం! ఆ రాయి దావీదు చేతిలో నుండి బయటికి వెళ్ళినప్పుడు అది దేవుని చేతిలోకి వెళ్ళిపోయింది. ఆ రాయి గొల్యాతు నొసటలో తగిలి అతడు బోర్ల పడిపోయాడట. ప్రియమైన దేవుని బిడ్డారా, ఆశ్చర్యంగా ఉంది కాదు? ముందు నుండి దెబ్బ కొడితే వెనకాలకు పడిపోతారు, వెనకాల నుండి దెబ్బ కొడితే ముందు పడిపోతారు. కానీ దావీదు ముందుండి కొడితే ఆ గొల్యాతు వెనకకు పడిపోవాలి, కానీ అలా పడిపోలేదు. అతడు బోర్ల పడ్డాడు. బోర్ల పడ్డాడంటే దాని అర్థం ముందుకు పడిపోయాడు. దావీదు ముందు నుండి దెబ్బ కొట్టినప్పుడు వెనకకు పడాల్సినటువంటి వాడు ముందుకు ఎలా పడ్డాడు? ఎలా పడ్డాడంటే ముందు నుండి దావీదు కొట్టాడు, వెనక నుండి దేవుడు తన్నాడు. అందుకే గొల్యాతు బోర్ల పడిపోయాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ ఉదయకాలం దేవుడు మీతో మాట్లాడుతున్నారు. మీ పక్షముగా యుద్ధము చేయబోతున్న దేవుడు ఆయన ఇస్తున్న వాగ్దానం ఏమిటంటే, నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు, మీరు ఊరకయ్యే నిలుచుండు చూడుడి. యుద్ధము యెహోవాదని పరిశుద్ధాత్మ దేవుడు మీకు సెలవిస్తున్నారు. కనుక ధైర్యం తెచ్చుకొని ఈ దినం మీ కార్యక్రమాల్లోకి మీరు ఉత్సాహంతో సాగి వెళ్ళండి. ఏ సమస్య అయితే మిమ్మల్ని అతలాకుతలం చేస్తుందో ఆ గొల్యాతులన్నీ ఈ రోజున బోర్ల పడిపోబోతున్నాయి. దేవుడు మీ పక్షాన్ని నిలబడి గొప్ప విజయాన్ని దయచేస్తున్నారు. ఆయన మీకు ముందుగా సాగి వెళ్తున్నారు. ప్రభు మీకు తోడయుండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన పాదాలకు స్తోత్రాలు. ఆనాడు దావీదుని ఎదుర్కొన్నటువంటి ఆ గొల్యాతు ఆ దినాన బోర్ల పడిపోయాడు. ఈ రోజున మమ్మల్ని ఎదుర్కొంటున్న గొల్యాతులు బోర్ల పడిపోబోతున్నారు. ఎందుకనగా మీరు మా పక్షాన ఉండి యుద్ధము చేయబోతున్నారు. మా నాయన, మీరు మా ప్రియుల పక్షాన్ని నిలబడ్డందుకై వందనాలు. మీరు కనికరించి అద్భుతమైన విజయాన్ని దయచేయమని, ప్రభువా వారిని విజయపు మార్గంలో నడిపించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.